ఆ లేడీ జగత్ కిలాడి. నిత్య పెళ్లి కొడుకులను కూడా తన టాలెంట్తో వెనక్కి నెట్టేసింది. దీంతో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా నిత్య పెళ్లి కూతురిలా 8 పెళ్లిళ్లు చేసుకుంది. ఇక 9వ పెళ్లికి సిద్ధమయ్యింది. ఓ టీ పాయింట్ దగ్గర దీనికోసం పెళ్లి చూపులు కూడా ఏర్పాటయ్యాయి. కానీ ఇంతలో ఆ కిలాడి చేతులకు పోలీసులు బేడీలు వేశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో షాకింగ్ థింగ్ ఏంటంటే ఆ కిలాడి బాధితుల్లో రిజర్వ్ బ్యాంక్ సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. ఇక మ్యాటర్లోకి వెళ్తే మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన కిలాడి పేరు సమీరా ఫాతిమా. చూడ్డానికి అందంగా ఉండే ఫాతిమా ఈ అందాన్ని అడ్డం పెట్టుకుని కిలాడి అయ్యింది. టీచర్ అయిన ఫాతిమా వచ్చే జీతంతో ఏం బ్రతుకుతామని బాగా డబ్బు సంపాదించి లావిషింగ్గా బ్రతకాలని ప్లాన్ వేసింది. ఈజీ మనీ కోసం నిత్య పెళ్లి కూతురి అవతారమెత్తింది. అయితే ముందుగా బాగా డబ్బులుండి సింగిల్గా ఉన్న వయసు మీద పడుతున్న మగవాళ్లను టార్గెట్ చేస్తుంది. వాళ్ల డీటెయిల్స్ సంపాదించి వారికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా దగ్గరవుతుంది. ఓ కన్నీటి గాథతో వారి గుండెలను పిండేస్తుంది. ఇది లేని పరిస్థితుల్లో తాను భర్త నుంచి విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని, తనకో బాబున్నాడని చెబుతుంది. తాను ఒంటరిగా బ్రతుకుతున్నానని ముగ్గులోకి దింపుతుంది. పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం పెట్టి నటిస్తుంది. తర్వాత వారికి డబ్బులు డిమాండ్ చేస్తుంది. అవసరమైతే బలవంతంగా డబ్బులు వసూలు చేయడానికి ప్రత్యేకంగా ఓ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుంది. డబ్బులు నగలన్నీ తీసుకున్న తర్వాత వాళ్లను వదిలేస్తుంది. ఇలా గత 15 ఏళ్లలో 8 పెళ్లిళ్లు చేసుకుని భారీ మొత్తంలో డబ్బులు గుంజినట్టు పోలీసులు గుర్తించారు. ఓ వ్యక్తి నుంచి ఏకంగా 50 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో 9వ పెళ్లికి సిద్ధమయ్యింది. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూలై 29న నాగ్పూర్లోని ఓ టీ పాయింట్ వద్ద 9వ పెళ్లి చేసుకుపోయే వ్యక్తిని కలిసేందుకు వచ్చిన కిలాడి సమీరా ఫాతిమా చేతులకు పోలీసులు బేడీలు వేశారు. అయితే ఫాతిమా బాధితుల్లో అందరూ ధనవంతులే ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ అధికారులు కూడా ఉండడంతో పోలీసులు షాక్ అయ్యారు.